ఈ సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తన నివాసంలో కొత్త మంత్రులతో భేటీ అయిన ప్రధాని మోడీ వారికి దిశానిర్దేశం చేశారు. ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. కేంద్ర కేబినెట్లోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి మంత్రివర్గంలోకి బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు మోడీ. ఫోన్ కాల్ రావడంతో ఇద్దరు ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. ఏపీ నుంచి నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు కేబినెట్లో స్థానం కల్పించారు. ఈ సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు ఢిల్లీ నుంచి ప్రసాద్ అలాగే రాజు లైవ్లో అందిస్తారు. ముందుగా ప్రసాద్. కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు సమయం ఆసన్నమైంది. మరికొద్దిసేపట్లోనే సరిగ్గా 7:15 రాష్ట్రపతి భవన్లోని భవనానికి ముందున్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అట్టహాసంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది. సరిగ్గా 7:15 ఈ ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభమై దాదాపు గంట పాటు కొనసాగే అవకాశం ఉంది. 50 మంది పైగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోడీతో పాటు గత ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి మంత్రులంతా కూడా ఆయా శాఖలకే పరిమితమయ్యేందుకు అవకాశం ఉంది. వారంతా కూడా ఈ మంత్రివర్గంలో కూడా కొనసాగుతారు. అయితే ఈ కొత్త ప్రభుత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ కూడా బీజేపీ అగ్ర తాంబూలాన్ని పుచ్చుకుంది. ఆ మేరకు కీలకమైన శాఖలన్నీ కూడా తన వద్దనే ఉంచుకుంది. భాగస్వామ్య పక్షాలు కూడా చాలా కీలకమైన భాగస్వామ్య పక్షాలుగా 28 మంది ఎంపీలతో తెలుగుదేశం పార్టీ 16, జనతాదళ్ యునైటెడ్ 12 ఈ 28 మంది ఎంపీలతో వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉండబోతున్నారు. ఈ రెండు భాగస్వామ్య పక్షాలు కూడా కీలకమైనటువంటి పదవులు ఇచ్చేందుకే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒక ఫార్ములాను రూపొందించుకున్నారు. ఈ ఫార్ములా ప్రకారం ఒక కేబినెట్ పదవి, ఒక సహాయ మంత్రి తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనతాదళ యూనిట్కి కూడా ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి లభించబోతుంది. పోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి, ఒకరు బీజేపీ నుంచి నరసాపురం ఎంపీకి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు ఈసారి అవకాశం లభించింది. యువమోర్చా నుంచి కూడా 1991 నుంచి కూడా సంస్థాగతంగా అనేకమైనటువంటి పార్టీ పదవులను అలంకరించారు. పొత్తులో భాగంగా అనేక సందర్భాల్లో పోటీ చేసేందుకు అవకాశం కోల్పోవడం కూడా జరిగింది. అయితే ఈసారి అవకాశం లభించింది. నరసాపురం నుంచి పోటీ చేశారు, ఎంపీగా గెలిచారు. ఈసారి ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిందే అని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకుంది. సరిగ్గా 11:05 శ్రీనివాస్ వర్మకు ఫోన్ వచ్చి వెంటనే ఎక్కడున్నా బయలుదేరి రావాల్సిందని చెప్పి ప్రధానమంత్రి నివాసానికి కబురు వచ్చింది. ఆ కబురు మేరకు వెంటనే వెళ్లారు. తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గురు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందబోతున్నారు. ఇకపోతే తెలంగాణకు సంబంధించి ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు గత మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఇద్దరికి కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. తొలి విడతలో కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5గురికి ఈసారి లభించింది. అయితే రెండో విడత కూడా ఉండబోతుంది. మొత్తం 71 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. గతంలో కూడా 26 మంది కేబినెట్ మంత్రులు, అదేవిధంగా 3 సహాయ మంత్రులు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా ఇండిపెండెంట్ ఛార్జీ ఉన్నారు 3. మిగిలిన వారంతా కూడా సహాయ మంత్రులుగా ఉన్నారు. కాబట్టి ఇంకా అవకాశం ఉంది. రాజకీయ అవసరాలు ఇతరత్ర వచ్చే పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు కొంత కుషన్ ఉంచుకొని కొన్ని ఖాళీలు పెట్టి ఆ మేరకు మంత్రివర్గాన్ని భర్తీ చేయబోతున్నారు. కాబట్టి రెండో విడత కూడా త్వరలోనే ఉండబోతుంది. ఈసారి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక్క సహాయ మంత్రి పదవి లభించేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా దానికి సంబంధించి స్పష్టమైనటువంటి సమాచారం లేదు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా శాఖల పట్ల పట్టుబట్టలేదు. తమకు శాఖల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే విభజన తర్వాత ఆర్థికంగా కుదేలైపోయినటువంటి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక స్థాయిలో అధిక మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందిస్తే గానీ బయటపడలేము. అదేవిధంగా అమరావతి లాంటి రాష్ట్ర రాజధాని నిర్మించుకోవాలి.
ఎంతో ఆశతో అక్కడ ఉంటే రైతులంతా కూడా భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులంతా కూడా పెద్దొచ్చి 1000 ఎకరాలు రాష్ట్ర రాజధానికి నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. వారి కళను కూడా నెరవేర్చాలి, వాళ్ళకి నష్టం లేకుండా చూడాలి. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు సంవత్సరాలుగా అది పెండింగ్ పడింది. వాస్తవానికి గత 2-3 సంవత్సరాల పూర్తి కావాల్సి ఉంది. ఎన్ని షెడ్యూల్స్ ఎన్ని పెట్టుకున్నప్పటికీ కూడా అది పూర్తి కాలేకపోతుంది. దానికి కారణం R&R ప్యాకేజీ పునరావాస పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడానికి 1000 కోట్ల రూపాయలు రావాలి. అదేవిధంగా ముంపుకు గురైనటువంటి పోలవరం ప్రాజెక్టు వల్ల అనేకమైనటువంటి 1000 ఎకరాలు భూమి ముంపుకు గురే అవకాశం ఉంది. ఆ రైతులందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలి. కాబట్టి ఆ భూసేకరణ సందర్భంగా చేసినటువంటి ఆ రైతులకు నష్టపరిహారం కూడా 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. వాటిని కూడా అమలు చేయాలి. కాబట్టి రుణాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ తీర్చుకోవాలి. కాబట్టి రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి శాఖలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి తేకుండా మీ అవసరాలు మీరు తీసుకోండి, మా రాష్ట్ర అవసరాలు తీర్చండి అన్న ఏకైక ఫార్ములానే వారు ముందుంచినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఒక కేబినెట్ పదవి, ఒక సహాయ మంత్రి పదవితో ప్రస్తుతానికి తృప్తిపడినట్టుగా తెలుస్తుంది. అవసరమైతే వీలైతే వస్తే మరొక పదవి రావచ్చు. ఇది తెలుగుదేశం పార్టీ చెందినటువంటి అంశం. ఇకపోతే బీజేపీకి సంబంధించి తొలిసారిగా సంస్థాగతంగా ఎదిగినటువంటి శ్రీనివాస వర్మకు ఇవ్వటం కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం. అది బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి శ్రీనివాస వర్మ సహాయ మంత్రి పదవిగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఈ 3 శాఖలు 3 మంత్రి పదవులతో ఆంధ్రప్రదేశ్ తృప్తిపడాల్సి ఉంటుంది ప్రస్తుతానికి. ఇక తెలంగాణకు సంబంధించి కూడా బీజేపీ మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ను హఠాత్తుగా అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. కాబట్టి దానికి నష్టపరిహారంగా న్యాయం చేయాలి. ఆ సామాజిక వర్గానికి కూడా ఎలాంటి అసంతృప్తి లేకుండా చేయాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వెనుకబడిన వర్గాలు చెందినటువంటి బీసీ నాయకుడిగా బండి సంజయ్ పెద్ద ఎత్తున బీజేపీని ఉత్సాహభరితంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఈసారి 8 మంది ఎంపీలతో బీజేపీ తెలంగాణలో అత్యధికమైనటువంటి ఫలితాలను కూడా సాధించింది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని బండి సంజయ్ కూడా ఇచ్చారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు కూడా ఇవ్వాల్సింది కాబట్టి కిషన్ రెడ్డి గతంలో కేబినెట్ మంత్రిగా చేశారు కాబట్టి ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మంత్రివర్గ కూర్పులో అనేక అంశాలను పరిశీలన తీసుకుని ప్రస్తుతానికి 5గురుకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చోటు కల్పించడం జరిగింది. పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సరిగ్గా 7:15 ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం కాబోతుంది. దాదాపు 8,000 మంది ఆహుతులను ఆహ్వానించడం జరిగింది. దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున అతిథులు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.